ప్రభువా, నీ మాటలు జీవము, నీ మాటలు విడుదల, నీ మాటలు మేమున్న స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తే ఆ మాటల కొరకు సంఘము ప్రయాసతో వేదనతో అయ్యా విసికి వేసారిన మా జీవితాలతో సంఘమని కుటుంబములోనికి మేము కూడుకొని అయ్యా లైవ్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని కూడా మీరు మార్చండి. మాటలతోటి నీ జీవము కలిగిన మాటలతో మీరు మార్చండి. నీ శక్తిని విడుదల చేయండి. ప్రతి బలహీనత, ప్రతి చీకటి శక్తి యేసు నామములో లయమైపోవునుగాక. మీ కృపను జరిగించి నడిపించి బలపరిచి నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనము. తీసిన వాళ్ళు నాకు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 172వ పేజీ పాత నిబంధన గ్రంథములో నుండి, పరిశుద్ధ లేఖన గ్రంథములో పాత నిబంధన గ్రంథములో నుండి 172వ పేజీ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి. చాలు సిస్టర్, ఇప్పుడు నా వైపు చూడాలి. 31వ అధ్యాయంలో 6వ వచనములో భయపడకుడి, దిగులు పడకుడి, తర్వాత నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు మాట్లాడి నేను విడవను, నిన్ను ఎడబాయను. 5 అంశాలు చెప్తే 5 గంటలు పడుతుంది. 5 అంశాలు. భయపడకుడి, దిగులు పడకుడి, నీతో ఉన్నా, విడువను, ఎడబాయను. 5 అంశాలు చెప్తే ఒక్కొక్క గంట పడుతుంది. భయపడకుడు అనే మాటను తీసుకొని నేను మీకు చెప్తాను. దేవుని చిత్తమైతే ఈ 4 వచనాలు చెప్పడానికి కూడా రానున్న దినాలలో చెప్పడానికి దేవుడు నాకు ఆ కృపనిస్తే నేను చెప్పడానికి ఇష్టపడతాను. దేవుని బిడ్డలారా, మోషే యొక్క దినములు గతించిపోతున్నవి, మరణానికి సమీపంగా వెళ్తుండు. కనాను దేశాన్ని నువ్వు చూస్తావే కానీ ప్రవేశించవన్నాడు. అందుకే మోషే తర్వాత యెహోషువ ఉన్నాడు. అందుకే ఇది ఎవరితో అన్నాడు అంటే, మోషే నాయకుడు తన పరిచారకుడైన తన చేతి కింద ఉన్నటువంటి యెహోషువతో చెప్తున్నాడు, నా మరణ దినాలు సమీపంగా ఉన్నవి, నేను చనిపోబోతున్నా. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారిని నువ్వు నడిపించాలి, వారిని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. కనాను ప్రదేశములో నువ్వు అడుగు పెట్టాలి. పిల్లలతో, తల్లిదండ్రులతో, కుమారులతో, కుమార్తెలతో, ఇశ్రాయేలు జనాంగముతో నువ్వు అడుగు పెట్టాలి. కనుక నేను లేదనే భయము నీకుంటుంది, దిగులు నీకుంటుంది. ఏనాడు నాయకత్వం నువ్వు వహించలేదు, నేను వెళ్ళిపోతున్నా గనుక నీకు ఇది భారాన్ని పెడుతున్నా. నీ భుజముల మీద, నీ చేతుల మీద, నీ హృదయములో నేను భారాన్ని పెట్టా. చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపరచు. హల్లెలూయా. ఎప్పుడైతే భారాన్ని పెట్టాడు, భయపడకు. ఇదే వాగ్దానము మీకు నేను చెప్తా ఉంటే మీరు గబగబ రాసుకోండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది ఇదే మాట. మరి రాహాబు అంటుంది 2వ అధ్యాయం 11వ వచనంలో, భయపడకుడి అని దేవుడు యెహోషువ, భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చు. ఇప్పుడు నా వైపు చూడాలి. ఒకసారి ఆ మాట వేస్తుంటే బాగుండు. పైన చూస్తురు. భయపడకుడి పక్కన ఏముందో మీరు తలలోంచి కింద చూడండి. భయపడకుడి పక్కన ఏముందో చూడండి. చెప్పండి, ఆగిపోదామని చెప్పండి పక్కనున్న వాళ్ళకి. భయపడకుడి అన్నాడు. భయం ఎందుకు వస్తుందో తెలుసా? ఏదైనా పని చేయాలంటే చెయ్యక పని చేసినప్పుడు భయం వస్తుంది. ఆమేనండి. ఒకవేళ మనకు భారం ఎక్కువైతే భయం వస్తుంది. భయాలు చాలా రకాలు ఉన్నాయి. బైబిల్ అంతట్లో ఆది నుంచి ఆ ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే 365 సార్లు భయపడకుడి. ఒక్కొక్క భక్తుడి జీవితంలో చెప్తే మీకు విడుదల రాకుండా ఉండదు. ఆమేనండి.
ఒక్క భక్తుని జీవితం చెప్తా, మీ జీవితంలో ఉన్న సాతాను ఎక్కడెక్కడ ఏ కోటలు కట్టుకున్నాడో అవి పెరికి వేయబడబోతున్నవి. హల్లెలూయా. సో భయం వచ్చేసింది. భయం వచ్చినప్పుడు పనులు చేయాలంటే చెయ్యలేము. భయం వచ్చినప్పుడు ఉన్నది కాస్త వణుకు, ఉన్నది కాస్త రాంగు, ఉన్నది కాస్త పొరపాట్లు జరుగుతాయి. యెహోషువ భయపడుతుండు. ఇన్ని రోజులు ఇంతకాలము ఓయమ్మో నువ్వు నడిపిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నా తక్కువన్నారా? పోయి నా మీద పెడుతున్నావు, పోయి నేను భరించాలంటున్నావు, భయపడకంటున్నావు. ఎట్లా భయం రాకుంటుంటుంది, ఎట్లా నేను భయపడకుండా ఉంటాను? మీరు కింది వచనాలు చూసినట్లయితే ఏమంటున్నాడో తెలుసా దేవుడు? మీరెవ్వరి ఇంటికి వెళ్ళాక చదవండి. ఏమన్నాడో తెలుసా? మోషే అనుభవాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్తావు, నీకు ఎదురవుతుంది శత్రువు, సాతాను క్రియలు, కానీ నేను ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని అనంటే, ఆ మాట ఆ ఇద్దరు రాజుల పేర్లు ఏమనుంది అనంటే, ఓగోను రాజు, తర్వాత ఇంకొక రాజు పేరు ఉంటుంది. ఏ రాజు పేరు అంటే, ఒక్క నిమిషం నేను తీసి నా పేపర్ కొట్టుకుపోతుంది ఇక్కడ. ఒక్క నిమిషం చూడండి. ఓగోను రాజు అక్కడ పైన ఉంటుంది 4వ వచనం. అమోనీయులైన, ఒక్కసారి 4వ వచనం. యెహోవా నశింపజేసిన, చదవండి సిస్టర్. అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసను ఆ ప్రకారముగానే ఈ జనమునకును చేయును. ఆమేన్. ఏమంటున్నాడు తెలుసా? నేను నడిపించినప్పుడు ఇద్దరు రాజులు, భయంకరమైన వ్యక్తులు ఎదురయ్యారు. వాళ్ళకు నేను ఏం చేశానో, దేవుడు నా ద్వారా ఏం చేపించాడో ఇలాంటి రాజులు ఎదురవుతున్నారు. నాకు చేసిందే నీకు చేయబోదు. ఈ రాజులు ఏం చేసిరమ్మని మిమ్మల్ని అడిగితే ఒక్క ముక్క చెప్పరు, నేనే చెప్పుకుంటూ పోతా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21వ వచనములో, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 33వ వచనములో ఈ రాజుల గురించి రాయబడింది. ఈ రాజులకు చేసినటువంటి జీవితము, అపజయము ఏమనుందో తెలుసా? రాసుకోండి, తలలు పైకి పెట్టండి. ఆమేనండి, హల్లెలూయా. ఏమైందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళాక వాళ్ళు చాలా బాగా వెళ్తుంటే ఒక దారి కనబడ్డది. ఆ దారి గుండానే కనాను దేశానికి వెళ్ళాలి. మోషే పోయి ఈ రాజుతో, మా సీహోను రాజుకు, ఓగోను రాజుకు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, మేము మీ బావుల నీళ్లు దాగము, కుడి ఎడమలకు తిరగము, మాకు దారికి తిన్నగా మేము ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకొని పోతామంటే ఈ రాజులకు కోపం వచ్చి మేము ఇవ్వమన్నారు. వీరు ఇవ్వనందుకు దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మోషే వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వెళ్ళిపోవడం ప్రారంభించాడో ఈ శత్రు సైన్యము మోషే మీద, ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తే మన దేవుడు ఊరుకుంటాడా? పక్కనున్న చెప్పండి, నా దేవుడు ఊరుకోడని చెప్పండి. హల్లెలూయా. మోషే దేవుడు కదలడం ప్రారంభించాడు. ఓగోను ఓడిపోయాడు. ఆమేన్. సీహోను ఓడిపోయాడు. ఆమేనండి, హల్లెలూయా. ఓడిపోయి వాళ్ళకు విజయం ఇచ్చిండు. అందుకే నేను భయపడిన విజయం వచ్చింది. అందుకే నేను భయపడకుండా ధైర్యముగా కొన్ని లక్షల మందిని నేను నడిపించిన. ఇప్పుడు యెహోషువ, నువ్వు కొన్ని లక్షల మందికి నాయకుడుగా ఉండబోతున్నావు. కొన్ని లక్షల మందికి నువ్వు ఒక సేవకుడుగా నిలబడబోతున్నావు. నువ్వు నడిపించబోతున్నావు. ఆ రాజులకు చేసినట్లుగాని నీకు చెయ్యబోతుండు. నీకు ఎదురవుతున్న రాజులకు చేయబోతుండు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్తా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావా? ఇక్కడ చెప్పడానికి నేను భయపడతలేము అంటారు, కానీ నీ గుండెల్లో భయం ఉంది, సమస్యలో భయం ఉంది, రోగం మీద భయం ఉంది, అప్పుల మీద భయం ఉంది, తెలియని భయం ఉంది. ఆమేనండి. ఆ భయము నుండి నీకు ఈరోజు విడుదల కలగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఏ భయం అమ్మా అంటే, భయము మనం అనుకుంటాం భయమే అని. ఎందుకు 365 సార్లు రాశాడంటే, నువ్వు భయపడుట వలన, సామెతల గ్రంథం అంటుంది, భయపడుట వలన ఉరి దట్ మీనింగ్ మరణము. బీ కేర్ఫుల్. మరణాన్ని మనం ఆహ్వానిస్తున్నాము.
మరణానికి ద్వారం తెరుస్తున్నాము. మరణానికి మనం ఏం చేస్తున్నామో తెలుసా? భయం అంటే ఏదో అనుకుంటారు మీరు. ఈరోజు మీ జీవితం గురించి భయము, నీ యొక్క ఉద్యోగం గురించి భయము, గర్భఫలము లేదనే భయము, ఫైనాన్షియల్ అనే భయము లేదా అండి? ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాలి. ఈరోజు సంఘం మీద ఏ ఆత్మ అల్లాడబోతుందో తెలుసా? నేను కొన్ని నెలల నుండి ప్రార్థన చేస్తున్నా. నా బిడ్డలు వచ్చి ప్రార్థించి వెళ్తున్నారు, నా బిడ్డలు వచ్చి వాక్యం విని వెళ్తున్నారు. ఎందుకు నిరాశ అవుతుంది? ఎందుకు అపనమ్మకం అవుతుంది? నాకు తెలియజేయి ప్రభువా అంటే, సీనాయి కొండ మీద ఏ మహిమ దిగొచ్చిందో ఆ మహిమనే నేను దింపబోతున్నాను. ఆ మహిమలో మీరు కదలబోతున్నారు, ఆ మహిమలోనే మీరు ఉండబోతున్నారు. ఆమేన్. కానీ ఈ సీనాయి మహిమ మీ ఇంటి దగ్గర ఉండలేదు. ఈ సీనాయి మహిమ నీ ఒంటిలో ఉండట్లేదు. అందుకే భయం వస్తుంది, అందుకే నీకు మరణం ఆవరించబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చూపిస్తున్న మాట. లతా సిస్టర్ నిలబడండి, స్వప్న నిలబడు, భారతీ సిస్టర్ నిలబడు, ఉషారాని నిలబడు, బ్రదర్ మీరు నిలబడండి. నేను చెప్పిన వాళ్ళు మీరు నిలబడండి. కృపా సిస్టర్ నువ్వు నిలబడు, ఆశా నువ్వు నిలబడు, పైనున్న సుధన్న నిలబడాలి, పైనున్న జాన్సన్ నిలబడాలి, ఆశని నిలబడాలి, కిట్టు నువ్వు నిలబడాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రబ షంద రికల రబ బాబా. మీ మీద ఏం ఆత్మ పని చేయబోతుందో తెలుసా? లలితమ్మ నిలబడు, రికోల రబ ద రికేల రబ అల్బో రబ రికే మల మహాశకెలికియల రబ. సలోమి బాప్తిజం పెట్టుకున్న పేరు. నిలబడు, నిలబడు, నిలబడు. మీ ఇంటిలో మరణం అనే ద్వారం ఉంది. మీ ఒంటిలోకి వస్తలేదు కానీ నీ ఇంటిలో నివాస స్థలము చేస్తుంది దేవుని బిడ్డ. తలంపులో వచ్చింది, అవునా లేదా? ఒకసారి మీ చెయ్యెత్తండి. నా తలంపులో మరణం వచ్చింది, నా తలంపులో మరణం వచ్చింది. ఎన్నోసార్లు నేను చచ్చిపోవాలనుకున్నాం, ఎన్నోసార్లు నా జీవితానికి ఒక విడుదల లేదు, ఒక ఆశీర్వాదం లేదు, ఫలింపు లేదని ఎన్నోసార్లు ఏడ్చి ఏడ్చి సమస్య వస్తుంటే, బాధ వస్తుంటే, కన్నీరు వస్తుంటే, అవమానం వస్తుంటే నువ్వు భయపడ్డావు. మరణము దారి తీర్చింది. అందుకే ఈరోజు నేను సంఘం ఎదుట ప్రార్థించబోతున్నాను. మరణం అనే దురాత్మ లయం కాబడబోతుంది. మీ రెండు చేతులు ఎత్తండి. నేను ఎవరెవరిని పేరు పెట్టి పిలిచానో, ఎవరెవరికి నేను చెప్పానో మీ రెండు చేతులు ఎత్తండి, మీ రెండు చేతులు ఎత్తండి, మీ రెండు చేతులు. మీరు అనుకుంటున్నాను, నేను అనలేదు. మీ ఊహ నుండి వచ్చిన భయము, మీ ఊహ నుండి వచ్చిన ఆ మరణము ఈరోజు ఈ వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా బ్రేక్ కాబడబోతుంది, బ్రేక్ కాబడబోతుంది, లయం కాబడబోతుంది. రీమా రోకోతో రీకియాల రబా. అమ్మా, నాన్న, తమ్ముడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరు కిట్టు కదా, నితిన్ కదా. దేవుడు నన్ను అంటున్నాడు, యోహాను, యోహాను, యేసు క్రీస్తు రొమ్మున ఆనుకున్న యోహాను, జాన్ అని పిలవమంటుండు. నిన్ను జాన్ అని నిన్ను పిలవమంటుండు. ఈ రోజు నుంచి నీ చరిత్ర మారాలంటే జాను, జాను మీదున్న అభిషేకము నీ మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. జాను మీదున్న అభిషేకము రేఖేలో రబా బాబా. అప్పులో మరణమన కాడిని వెర్రికి పోవునుగాక, వెర్రికి పోవునుగాక, వెర్రికి పోవునుగాక. సలోమి, దేవుని బిడ్డ, ఇది రెండోసారి నీకు దేవుడు హెచ్చరిక. నువ్వు అన్నావు, నాకు వచ్చింది నాకు జరగలే. నువ్వు అనుకున్న వాళ్ళతో పెళ్ళి జరిగితే దేవుడు రెండోసారి నిన్ను హెచ్చరిస్తుండు. పెళ్ళైన క్షణమే నువ్వు మరణిస్తావు, నీ డెడ్ బాడీ కూడా కనబడదంటుండు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దేవుని ఆత్మలో నువ్వు రా, దేవుని మాటకు నువ్వు కట్టుబడు. నువ్వు కట్టుబడని ఎడల మరణానికి నిన్ను అప్పగిస్తాను, మరణానికి నిన్ను అప్పగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ రెండు చేతులెత్తి, యేసయ్యా నన్ను దర్శిస్తున్నావు, నన్ను దర్శిస్తున్నావు. మరణం అనే ఊబిలోనికి మేము వెళ్ళిపోకుండా మమ్మల్ని దర్శిస్తున్నావు.
ఒంటరిగా ఉండి ఎన్నోసార్లు ఏడ్చాను. ఒంటరిగా ఉండి నా తల వెంట్రుకలు తడిసిపోయిన దినం వచ్చింది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కన్నీరును నాట్యంగా మార్చబడబోతుండు. అమ్మా హెప్సిబా, నేను బాప్తిజం ఇచ్చి పేరును పిలుస్తున్నా. దేవుడు నీకు మంచి ఫ్యూచర్ని ఇచ్చాడు. నీ దైవజనురాలికి నీ జీవితాన్ని అప్పగిస్తే నేను నడిపించబోతుండు. మీ కుటుంబము ఒక పువ్వులాగా వికసించబోతుంది. ఎత్తిన జీవితాలలో నీ జీవముండునుగాక, నీ శక్తి ఉండునుగాక. మరణమనే కాడి యేసు నామములో లయమైపోవునుగాక. అందరు దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలారా కూర్చోండి. నేను 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2 మాటలు నేను చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఓగునుకు సీహోనుకు రాజుకు చేసిన రీతిగా యెహోషువతో అన్నాడు కదా. మీరు యెహోషువ గ్రంథం చదివితే 5వ అధ్యాయం చదివితే నిజంగానే ఆ రాజులకు చేశాడు. యెహోషువ ద్వారా దేవుడు ఘనకార్యము చేశాడు. మీరు ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా చదవండి. నేను ఒక మాట చెప్తున్నాను. బైబిల్లో ప్రతి భక్తుడు భయపడ్డా లేదా? నేను పేర్లు చెప్తాను, వాళ్ళ జీవిత చరిత్ర మీకు తెలుస్తుంది. ఎలిజబెత్, జకర్యాలు భయపడ్డారు. ఎవరు అంటే మరియమ్మ భయపడ్డది. కన్య అయిన మరియ, నేను గర్భవతినైతే నన్ను ఎవరేమంటారు? నేను పురుషుని లేకుండా గర్భం ఎలా ధరించాలి అని భయపడ్డది. అవమానానికి భయపడ్డది, నిందలకి భయపడ్డది. దేవుడు అన్నాడు, భయపడకు. నువ్వు నిందలకు భయపడుతున్నావా? అవమానానికి భయపడుతున్నావా? ధైర్యముతో, పరిశుద్ధాత్మ ధైర్యముతో నేను నింపబోతున్నాను. యేసుక్రీస్తుతో 12 మంది శిష్యులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ 12 మంది శిష్యులు యేసుతో ఉన్నప్పుడే భయపడ్డారు. అదరికి పోదామని దోణలో ఎక్కిపోతుంటే యేసు ప్రభువు లేడు. గాలిని, తుఫానును చూసి ఎవరు భయపడుతున్నారు? శిష్యులు భయపడితే యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే ఎవరు? భూతము, దయ్యము అనంటే నేనే భయపడకని ఎందుకు అన్నాడో తెలుసా? ఒకవేళ వాళ్ళు నేను వస్తుంది యేసు ప్రభు అని వాళ్ళు గుర్తించకపోతే, నేను వస్తుంది వాళ్ళతో ఉండే యేసునని గుర్తించకపోతే, నేనే అని నేను చెప్పకపోతే, వాళ్ళు భయపడి గంతులేస్తే పడవ ఏమైపోతుందో తెలుసా బిడ్డ? పల్టీలు కొట్టి నీటిలో మునిగిపోతారు. అందుకే నేను యేసుని 12 మందిని పిలిచిన యేసుని నేనే అని కేకలేస్తుంటే 12 మందిలో 11 మంది మౌనంగా ఉన్నారు. పేతురు అంటున్నాడు, నువ్వేనానైనా? నేను భూతం అనుకుంటున్నా. ఎప్పటిదాకా వీళ్ళని ఏం చేయాలో తెలియక మేము నీళ్ళలో మునిగిపోదాం అనుకుంటున్నాం. నువ్వేనా? రావడానికి సెలవే అన్నాడు. కానీ నా యేసయ్య చెప్పిన మాట ఏంటిదో తెలుసా? రా. ఏమన్నాడు? రా. వస్తున్నాడు. నీటి మీద అడుగు వేసుకుంటూ వస్తుంటే యేసును చూసినంత వరకే నడవగలిగాడు. యేసును చూసినంత మట్టికి తన అడుగు నీళ్ళ మీద ఉందని భయపడాలి. ఎప్పుడైతే గాలిని, తుఫానును చూడడం ప్రారంభించాడో దేవుని బిడ్డ, మునిగిపోతుంటే నువ్వే అన్నావు కదా మునిగిపోతున్నా, వెనకెవరున్నారు? శిష్యులు ఉన్నారు. యేసయ్య అన్నాడేమన్నా తెలుసా? నా కుడి హస్తాన్ని నీకు ఇస్తున్నా, అల్ప విశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండమన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచాను. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఆయన విశ్వాసంతో ముందడుగు వేయడం ప్రారంభించాడు. భయపడుతుంటాం, అవిశ్వాసం. భయపడుతుంటాం, అపనమ్మకం. సీనాయి పర్వతం మీద ఏ మహిమ దిగొచ్చిందో అదే మహిమ ఇక్కడ ఉందన్నాడు. దేవుని బిడ్డలారా, నా హంబుల్ రిక్వెస్ట్,
మీరింటికి వెళ్ళాక అపవాదికి, పక్కనున్న వారు నవ్వుతూ చూడండి, అపవాదికి చోటివ్వకండి. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగునుగా. భయపడకుండా నువ్వు ఉంటే దేవుడు ధైర్యంతో నింపి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా కేకలు వేయండి. మీ మనసులో, మీ హృదయంలో మీకు ఎక్కడెక్కడ ఉందో సాతాను, అమ్మో ఈ సంఘాన్ని నేను వదిలిపెడుతున్నా అనుకుంటా పోతుంది. ఆమేనండి, హల్లెలూయా. మీరు భయాన్ని వదిలేసి దేవుని ధైర్యము చేత నింపబడి, వాక్యము ప్రార్థన చేత నింపబడితే అసాధారణమైన అద్భుతం జరగబోతుంది. గట్టిగా 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 హల్లెలూయా. You want miracle? Yes. You need miracle? నీకు అద్భుతం అవసరమా? నీకు కావాలా? నేను దేవుని ధైర్యము చేత నింపబడతానండి. హల్లెలూయా. లతక్క, ఏం భయపడకు. దేవుడు నిన్ను అందలం ఎక్కించే మార్గం తెరవబోతుంది. హల్లెలూయా. ఏం భయపడకు, నీకు రాజమార్గం ఉంది. నీకే తల్లి, హల్లెలూయా, రాజమార్గం ఉంది. దొక్కిస్తున్నావా తల్లి? పాతవి గతించబోతున్నవి. కమాన్ కమాన్ కమాన్, మూవ్ మూవ్, కమాన్ కమాన్ కమాన్, రమన్, కమాన్ కమాన్. దేవుని ఆత్మ, దేవుని బిడ్డ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ఆగునానా. ఇది ఆత్మ ప్రేరేపణ. నాకు ఎప్పుడు పడితే అప్పుడు రాదు. నేను ఎన్నోసార్లు మెసేజ్ చేసిన, మీరు విన్నారు కదా. దేవుని ఆత్మ నా మీదకి వస్తే, మీ మీదకి వచ్చినప్పుడు మీరు చప్పట్లు భాషలు నా సింబల్ గుర్తుపెడతా ఉండి, ఎవరికి చెప్పలే. దేవుని ఆత్మ వస్తే ఏడుస్తూనే ఉంటా, కారణం లేని ఏడుపు. మీరు దీవించబడాలి, మీరు లేవనెత్తబడాలి. ఈ ఏడుపుకు నేను ఆయనకు ఆహ్వానించాను. ఏడుస్తా మెసేజ్ చేస్తుందని ఎంతోమంది అన్నారు. నేను పట్టించుకోను. నా ఏడుపు మీ కన్నీరిని తూడవపోతుంది. దీంట్లో నుండి దేవుడు దిగిపోతుంది. నా కన్నీరును తుడిచిన దేవుడు నేను నాట్యంగా మారుస్తాడు తల్లి. నీ జీవితాన్ని నాట్యంగా మారుస్తాడు. నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. మీ జీవితాలను లేవనెత్తుతాడు. పనికి మాలిన వాటి కోసం పరిగెత్తిపోయామేమో, దిక్కుమాలిన కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళామేమో. కలువరి సిలువలో యేసయ్య 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఉన్న యేసయ్యను ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటే దేవుని ధైర్యం వస్తుంది. దేవుని ధైర్యం వస్తుంది. ఈరోజు నేను నిన్న చెప్పాను, బలంగా కదలబోతుందని, బలంగా కదలబోతుందని. నా మీద ఉంచబడిన ఆత్మ మోషే మీద చెప్పాడు. నా మీద ఉంచబడిన ఆత్మ అక్కడ 70 మంది మీదకి వచ్చింది. నేను ప్రవచిస్తున్నా, నా మీద ఉంచబడిన ఆత్మ ఈ సంఘం మీద, బిడ్డల మీదకి నేను ఫ్లో చేస్తున్నా. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఫుల్ 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 అనాయింటింగ్, ఫుల్ అనాయింటింగ్, అభిషేకము, అభిషేకము పొందుకో. గంతులు వేసే అభిషేకము, కాడిని విరగొట్టే అభిషేకము, నేను ధైర్యముతో నింపే అభిషేకము, అప్పుల కాడిని విరిచే అభిషేకము. పొందుకుందాము, పొందుకో, పొందుకో. దేవుని ఆత్మ కదులుతుంది. ఓ మేఘం కదులుతుంది. అభిషేకము, అభిషేకము. సిస్టర్ ఉషారాణిని ముందుకు పిలవండి. అభిషేకం కదులుతుంది. దయచేసి దయచేసి ఆరాధిద్దాం. కళ్ళు మూసుకోండి. ఓ బలమైన అభిషేకము. థ్యాంక్ యూ లార్డ్. చేసిండు రాజుగా భయం లేకుండానే. ఓ పొందుకుందాం. సీనాయి మీద ఉన్న ఆత్మ కదలబోతుంది. మేఘం కదలబోతుంది. మేఘం కదలబోతుంది. ఓ బలమైన హస్తం కదలబోతుంది. బలమైన ఆత్మ కదలబోతుంది.
బలమైన శక్తి కుమ్మరించబడబోతుంది. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. పొందుకుందాం. భాషలు మాట్లాడండి. నీ చరిత్ర మారబోతుంది. నీ చరిత్ర మారుతుంది. నీ అద్భుతము అనేకులు చూడబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని శక్తి, దేవుని శక్తి. ఆరాధన, దేవుని ఆరాధిద్దాం. మేఘం, మేఘం, మేఘం ఉంది ఇక్కడ. మేఘం బ్లెస్సింగ్ రావాలి. జాస్మిత, జాస్మిత రావాలి. హాసిని ముందుకు రావాలి. ఆరాధించండి. తమ్ముడు పాడుతుండగా ఆరాధించాలి. జాన్ పాడుతుండగా ఆరాధించాలి. పాడాలి. అగ్ని అభిషేకము, అగ్ని అభిషేకము, అగ్ని అభిషేకము. పరిస్థితులు మార్చబడబోతున్నాయి. 2025లో పరిస్థితి మార్చబడబోతుంది. వారం తెరుస్తుండు. ఆత్మ పొందుకో, ఆత్మ పొందుకో, ఆత్మ పొందుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు ఎత్తు. కఠిన ఆత్మ, ఫరో లాంటి ఆత్మ అమ్మ 2 సార్లు దేవుడు నిన్ను గద్దించి ప్రేమిస్తుండు. ఐ లవ్ యూ సో మచ్. దేవుని మార్గము, రాజమార్గము, రాజమార్గము. ఫెయిల్. నీ హృదయం కఠినపరుస్తుంది. సాతానుడికి ఇయ్యకు. జాస్మిత అంటే ఏంటిదో తెలుసా? సువాసన. నేను సువాసన చేస్తానంటుండు. ఫెయిల్ వెయిటింగ్ మాస్టర్. నీ ప్రయత్నం అయిపోయింది. నా ప్రయత్నాలు కదలబోతున్నవి. నా ప్రయత్నం కదలబోతుంది. ప్రార్థనలో ఉండు. పొందుకో దేవుని శక్తిని. పొందుకో, 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 పొందుకో. థ్యాంక్ యూ లార్డ్. మరొక్కసారి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, నీ నోటి నుండి చులకన మాటలు మాట్లాడుతున్నారు.